హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఈరోజు దహి ఆలు ప్రిపరేషన్ చూపిస్తా అండి. ఇది ఎలాంటి రైస్ అంటే బగారా రైస్, వైట్ రైస్, జీరా రైస్, చపాతీ, పుల్కా, ఇంకా దేంట్లోకైనా పర్ఫెక్ట్ కర్రీ అని చెప్పుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి ముందుగా చిన్న ఆలులను తీసుకొని ఒకసారి వాష్ చేసి 2 విజిల్స్ కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఒక పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసి ఉప్పు, కారం, ధనియా పొడి అండ్ గరం మసాలా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి దీన్ని కూడా పక్కన పెట్టండి. మనం ఉడికించిన ఆలు చల్లారిపోతాయి కదా, వెయిట్ వచ్చేసి ఉంటుంది కదా, వాటిని మనము పీల్ తీసేయండి మొత్తము. ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెడితే ఇవి చిన్న ఆలు కాబట్టి తొందరగా స్మాష్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి 2 చాలు, 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. తీసేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకా మనం ఒక కర్రీ బౌల్ పెట్టుకోండి. కొంచెం దీనికి వెడల్పు ఉండే తీసేసుకోండి. అదే కడాయి పెట్టుకోండి. దాంట్లోకి ఆయిల్ వేసి కొంచెం ఈ దహి ఆలుకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసి జీలకర్ర చిటపటం అన్న తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేయండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసి ఉల్లిపాయ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే మనకి ఎక్కువ మాడకూడదు, కొంచెం మనకు తెలుస్తూ ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మొత్తం పచ్చివాసన పోయే వరకు కలిపేసేయండి. పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపేసి దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఆలు ఉంటుంది కదా, ఈ ఆలు కూడా మొత్తం వేసేయండి. ఆలు వేసిన తర్వాత ఎక్కువ అంటే స్పూన్ పెట్టి ఎక్కువ కలపకండి, ఎందుకంటే ఆలు మొత్తం స్మాష్ అయిపోద్ది. జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఆలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని దీంట్లో వేసి ఒక్కసారి బౌల్తో అటు ఇటు అనేసి దీంట్లోకి ఇంకా మనము కొంచెం వాటర్ కూడా వేసి కసూరి మేతి పైన మంచిగా క్రష్ చేసి వేయండి. కసూరి మేతి వేసి వాటర్ వేసి ఒక 5 or 10 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే. ఇంకా ఉడికిన తర్వాత వేడిగా దహి ఆలు రెడీ అయిపోతుంది. ఇంకా మీ ఇష్టం. అంటే ఇది మనకు ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది బయటికి అంటే మనకు పైకి తేలుతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం కరివేపాకు వేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతే. వేడి దహి ఆలు మాత్రం రెడీ అయిపోద్ది. మీరు చపాతీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్.